నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా విశాఖలో రాజకీయాలు హై లెవెల్లో కొనసాగుతున్నాయి. ఇందుకు కారణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే. విశాఖ పార్లమెంట్ స్థానంలో ఎప్పుడూ నాన్ లోకల్ లీడర్లే పోటీ పడుతూ ఉండేవారు. తొలిసారి ఇద్దరు స్థానిక నేతలు తలపడబోతున్నారు. ఆ ఇద్దరు కూడా బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నవారే కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది విశాఖ. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న విశాఖ లోక్సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు? రాష్ట్ర మంత్రి బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ కు మధ్య పోటీ హైటెన్షన్ గా మారుతోందా? ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? విశాఖపట్నం అందాల నగరమే కాదు, ఏపీ రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆయువు పట్టు కూడా. రాష్ట్ర రాజకీయాలకు కూడా అనాధికార రాజకీయ కేంద్రంగా మారింది. స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, నావికా దళంతో పాటు పలు పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో వివిధ భాషలు, ప్రాంతాల వారు అధికంగా నివసిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ రాజకీయం కూడా పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ ఎంపీ అంటే విపరీతమైన క్రేజ్ చూపిస్తూ ఉంటారు నేతలు. ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా ఉండటంతో విశాఖ ఎంపీగా పోటీకి కూడా స్థానికేతర నాయకులే ఎక్కువగా ఉవ్విల్లూరుతూ ఉంటారు. అయితే ఈసారి తొలిసారిగా ఇద్దరు స్థానికులు పోటీ చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ తరపున రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్థిగా గీతం విద్యాసంస్థల అధినేత భరత్ రంగంలోకి దిగారు. టీడీపీ యువనేత లోకేష్ తోడల్లుడు, బాలయ్య చిన్న అల్లుడైన భరత్ విజయం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో విశాఖ రాజకీయాలు హాట్ గా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడం, జనసేన అభ్యర్థిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు 2 లక్షల పైగా ఓట్లు చీల్చడంతో పరాజయం పాలయ్యారు భరత్. నగరంలోని 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న టీడీపీకి చేదు ఫలితమే ఎదురైంది. ఇదే సమయంలో ఎస్కోట, భీమిలి, గాజువాక స్థానాల్లో సాధించిన విజయంతో వైసీపీ విశాఖ ఎంపీ సీటును గెలుచుకుంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఆయన స్థానంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని బరిలోకి దింపింది అధికార పార్టీ. ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన రాష్ట్ర మంత్రి బొత్సకు విశాఖ నగరంలో కూడా గట్టిపట్టే ఉంది. పైగా ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి కూడా విశాఖలోనే పుట్టి పెరిగారు. ఇక్కడి ఆంధ్ర వర్సిటీలో చదువుకున్న ఝాన్సీ లక్ష్మి వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక ఝాన్సీ లక్ష్మి స్థానికంగా తన కుటుంబానికి ఉన్న పలుకుబడితో పాటు గతంలో ఎంపీగా తాను చేసిన పనులే గెలిపిస్తాయంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వేగా చెప్పే విశాఖలో గెలవడం 2 పార్టీలకు ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బొత్సకు, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖలో విజయం వ్యక్తిగతంగా చాలా అవసరం. విశాఖలో ఝాన్సీ లక్ష్మి విజయం సాధిస్తే వైసీపీలో బొత్స పాత్ర మరింత కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యం పెరగనుంది. ఇక టీడీపీ విశాఖ సీటు గెలవడం పార్టీతో పాటు చంద్రబాబుకు వ్యక్తిగతంగా చాలా అవసరమని చెబుతున్నారు పరిశీలకులు. తన కుమారుడి తోడల్లుడైన భరత్ను గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకున్న చంద్రబాబు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విశాఖ సీటును వదులుకోలేదని చెప్తున్నారు. విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ జాతీయ స్థాయిలో బాబుపై ఒత్తిడి తెచ్చింది. కానీ తన కుటుంబ అవసరాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు భరత్ స్థానాన్ని వదులుకోలేనంటున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు ఇదే భరత్ తొలి విజయంగా చెబుతున్నారు. ఇలా 2 పార్టీలకు కీలకమైన విశాఖలో ప్రస్తుతం రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. ఓవైపు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి విస్తృత ప్రచారం చేస్తుండగా, మరోవైపు భరత్ యువతతో మమేకమవుతూ రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో తన మార్కును చూపిస్తున్నారు. డైలాగ్ విత్ భరత్ అనే కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న భరత్ తాను గెలిస్తే ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులతో సేవా కార్యక్రమాలు చేసిన భరత్ వినూతన పంథాలతో ప్రచారం చేస్తూ ప్రజల్లో క్రేజ్ ని పెంచుకుంటున్నారు. ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. విశాఖ నగరంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. దీంతో బీసీ మహిళా నేతను రంగంలోకి దింపింది. నగరంలో యాదవ సామాజిక వర్గంతో పాటు తూర్పు కాపు,
మత్స్యకార, గవర, వెలమ కులాల ఓట్లు అధికంగానే ఉన్నాయి. వీరంతా వెనుకబడిన వర్గాలే కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తుంది వైసీపీ. అంతేకాకుండా ఉత్తరాంధ్రలోని కీలక రాజకీయ కుటుంబానికి చెందిన మహిళా నేత కావడంతో టీడీపీకి ధీటుగా పోటీ ఇస్తున్నారు బొత్స ఝాన్సీ లక్ష్మి. పార్లమెంటు సమన్వయకర్తగా ఆమెను ప్రకటించిన నాటి నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. షెడ్యూల్ విడుదలకు ముందే ఓ విడత ప్రచారం పూర్తి చేశారంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి తిరుగుతున్న ఝాన్సీ లక్ష్మి విజయంపై పక్కా ధీమాను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం 2 పార్టీల అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యేల అండదండలతో టీడీపీ పరిపాలన రాజధాని, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుని వైసీపీ విశాఖ సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ వంటి ప్రధాన సమస్యలు ఇరు పార్టీలకు సవాల్గా మారాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ విశాఖ అభివృద్ధిని గాలికొదిలేసిందని టీడీపీ ఆరోపిస్తుండగా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్పై సహకరించని బీజేపీతో కలిసి పోటీ చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి 2 పార్టీలకు ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.